ప్రతి కార్యకర్తని బూత్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి మండల్ ఇన్ఛార్జ్ వరకు, ఎమ్మెల్యే వరకు ప్రతి ఒక్క నాయకుడిని కూడా ఇంటింటికి తిరిగి మనం చేసిన సంక్షేమము అభివృద్ధి వాళ్ళకి చెప్పి, మళ్ళీ వాళ్ళకి ఏమైనా సమస్యలుంటే ఇంకా మనకి 3 సంవత్సరాల టైం ఉంది అవన్నీ తీర్చడానికి, వెళ్ళి వాళ్ళ సమస్యలు కనుక్కొని రాండి, ప్రజాప్రతినిధులుగా నాయకులుగా జనంలో ఉండి వాళ్ళ సమస్యలు కనుక్కోరండి అని చెప్పి పంపించిన ఒక మహోత్తర కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ఆల్మోస్ట్ ఈరోజు నాకు తెలిసి 15వ రోజు అనుకుంటాను, 15-16 రోజు అనుకుంటాను. ఇంకా మనకి 10-15 రోజులు టైం ఉంది. మన కోవూరు కాన్స్టిట్యున్సీ ఆల్మోస్ట్ 90% వరకు ప్రతి ఒక్క నాయకుడు, బూత్ ఇన్ఛార్జ్, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జ్, కన్వీనర్లు, కో కన్వీనర్లు, మండల పార్టీ అధ్యక్షులు, ప్రతి కార్యకర్త ఇంటింటికి తిరిగి సంక్షేమము అభివృద్ధి ప్రతి ఒక్కరికి చెప్పినందుకు వాళ్ళందరికీ ముందుగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో మనం చేసినవన్నీ చెప్పాం. చాలామంది ఎంతో సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే పెన్షన్లు వచ్చాయి. మనం ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పామో సూపర్ 6 సూపర్ హిట్ చేస్తామని, అందులో భాగంగా ఉన్న పెన్షన్లు అందరికీ అందుతున్నాయి, అర్హులైన ప్రతి ఒక్కరికి. అలాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం జరిగింది. స్త్రీ శక్తి పథకం కింద మహిళలంతా ఎంతో ఆ మాట ఎత్తితేనే అందరూ సంతోషపడిపోతున్నారు, అమ్మ మేము నెల్లూరుకి వెళ్ళిపోతున్నాం ఫ్రీగా అని చెప్పి మహిళలందరూ చాలా సంతోషంగా. ఎందుకంటే ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళి పని చేసుకొని వెనక్కి వచ్చేటప్పుడు ఆ వచ్చిన జీతంలో వాళ్ళకి బస్ ఛార్జీలకే చాలా వరకు పోతుండింది. ఈరోజు ఆ బస్ ఛార్జీలు వాళ్ళకి నెలకి 1500 రూపాయల దాకా ఆదా అవుతుంది. సో ఇదొకటైతే, అన్నిటికన్నా ముఖ్యంగా అన్నదాత సుఖీభవ, మన విడలూరు మండలంలో ఎంతోమంది రైతు సోదరులు ఉన్నారు. అన్నదాత సుఖీభవ ప్రతి ఒక్కరికి అందడం జరిగింది. టైంకి యూరియా అందించాం. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా టైంకి ఆల్రెడీ ఓపెన్ చేయించాం. గత 2 పంటల్లో ఇప్పుడు కూడా అదే చేయబోతున్నాం. ప్రతి ఒక్క కాలువ తవ్వడం జరిగింది, చివరి ఆయకట్టు వరకు. ఈరోజు కూడా ఐఏబీ మీటింగ్లో మన రైతులకి నీళ్లు కావాలి అని చెప్పి కూడా మనం అడగడం జరిగింది. అదన్నీ కూడా మనం ఇంతకు ముందు మన ప్రభుత్వం రాకముందు మనం కొంచెం వరకే నీళ్ళు ఇచ్చుకోగలుగుతుంటే ఈరోజు చివరి రామతీర్థం వరకు కూడా నీళ్ళు ఇచ్చుకోగలుగుతున్నాము. దానికి కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటూ, ఇటువంటి ఒక గొప్ప ప్రభుత్వంలో మనం ఉన్నాము అని చెప్పి మనకి అండగా ఇదన్నీ ఒక ఎత్తు అయితే, CMRF దగ్గర మనం ఈ ఊర్లో సుమారు 22 కుటుంబాలకు 16,85,000 రూపాయలు ఇక్కడ మనం CMRF కింద ఈ గ్రామంలో మాత్రమే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు నేనున్నాను అంటూ ఆ ఇంటి పెద్దగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందియడం జరిగింది. ఆయనకు కూడా నేను ఈ గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ గ్రామంలో ఇప్పటి వరకు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖలో సుమారు 58,35,000 ఖర్చు పెట్టాం. 13,50,000తో సౌకచర్ల చెరువు కాలువ, తూము కాలువ, TSC కాలువల్లో గుర్రపడెక్కల తొలగింపు, 5 లక్షలతో సౌకచర్లలో చెరువు తూము షట్టర్ మరమ్మతు, 15 లక్షలతో చౌకచర్ల చెరువు నీటి సరఫరా కాలువ అభివృద్ధి, 5 లక్షలతో ట్యాంక్ స్లూయిస్ కాలువలు 1, 2, 4, 5, 6, 7కు పునరుద్ధరణ, 9,90,000తో స్లూయిస్ 4వ కాలువపై రక్షణ గోడల నిర్మాణం, 9,95,000తో ఆయకట్టు రహదారి మరమ్మతులు చేసుకున్నాం. ఇది ఇరిగేషన్ శాఖకు సంబంధించి 58,35,000 పెట్టాం. అలాగే పంచాయతీరాజ్ శాఖలో 20 లక్షలతో పసలవారిపాలెం మిక్స్డ్ కాలనీలో 4 CC రోడ్లు, 36 లక్షలతో అసంపూర్తిగా ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్ పూర్తి చేయడం జరిగింది. అలాగే చౌటి కాలువలు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు చాలామంది ఎస్టీ కాలనీలో అయితేనేమి, ఇక్కడైతేనేమి ST BC కాలనీలో కాలువలు అడిగారు, అవి కూడా అతి త్వరలో మీకు చేసి పెడతామని కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక రోడ్డు కూడా అడిగారు చాలామంది మహిళలు BC కాలనీ దగ్గర, ఆ రోడ్డు కూడా తప్పకుండా చేయిస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాము. అలాగే విద్యుత్ శాఖలో 1,09,20,000 RDSS కింద 60 లక్షల విలువైన పనులు చేస్తున్నాం. 2,20,000తో ఎక్స్టెన్షన్ పోల్స్,
కండక్టర్ రీప్లేస్మెంట్లు 47 లక్షలతో ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద 47 ఇళ్లకు సోలార్ రూఫ్ టాప్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే హౌసింగ్ సొంత ఇంటి స్థలం ఉన్న 76 కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాము. అవి తగు సమయంలో తప్పకుండా మీ దగ్గరికి వస్తారు హౌసింగ్ వాళ్ళు అని చెప్పి అవి కూడా శాంక్షన్ అవుతాయని మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ 2 ఏళ్ల మొత్తం అభివృద్ధి సంక్షేమం పనులు 2,90,00,000 సౌకచర్ల గ్రామంలో పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో మిగిలిన పనులన్నీ కూడా వాటరు ఒక పంప్ అడిగారు, అలాగే వాటర్ ప్లాంట్ రిపేర్ అడిగారు, అలాగే రోడ్ అడిగారు, 450 మీటర్ల వరకు డ్రైన్స్ ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ కూడా చేసి ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ మరోసారి మన ప్రభుత్వం చేస్తున్న ఈ నమ్మకం సంక్షేమం అభివృద్ధి అనే కార్యక్రమాన్ని నాయకులందరూ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎస్సీ కేటగిరీ సప్లాన్ కింద కూడా 20 లక్షలు ఇక్కడ డ్రైన్స్ అంతా కూడా వేయడం జరిగింది. రాబోయే రోజుల్లో అదే మాదిరి కొరవ డ్రైన్స్ కూడా కంప్లీట్ చేస్తామని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను.